సార్ మీకు పెళ్లి జరగదు సార్. ఎందుకయ్యా? ఉండటానికే ఇన్నిళ్ళు ఎత్తికారే, పెళ్లి చేసుకోవడానికి ఇంకెంతమంది పిల్లలు ఎత్తుకుతారో అని. లేదంటే వదిలేసే, ఉండనే ఉంది పోలీస్ కోట. సార్ ఆ వెంకటస్వామి చెప్పిన ఇల్లు ఇదే సార్. ఎవరు కావాలి? అన్నింటి కోసం వచ్చాం. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్, ఆయన డిప్యూటీ కమిషనర్. ఒక్క నిమిషం ఉండండి. అదే బామ్మ బామ్మ, ఏమిటే? పోయిన వారం సత్యనారాయణపురంలో పోలీసులు చెప్పి ఇద్దరు దొంగతనం చేశారు కదా. అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అయ్యయ్యో, తలుపులు గట్టిగా మూసావా? బామ్మ, వాళ్ళని ప్లాన్ వేసి పట్టుకోవాలి. ఏవి మనకెందుకే లేనిపోరు గొడవ. షూ, ఆంటీ మీరు కారపొడి తీసుకుని రెడీగా ఉండండి, నేను పిలిచిన వెంటనే రావాలి. రాత్రి లేట్ గా వస్తా ఉండదు ఒకటే దారి. తలుపుకి తాళం వేస్తే ఏం చేయడం అయ్యా? తాళం పగలు కొట్టేద్దాం సార్, మీకు తెలియని విద్య ఏంటి? విన్నావా? రండి రండి, రండి. లోపలికి రండి. వస్తున్నాం, ఇదే వస్తున్నాం. హాల్, చాలా పెద్దది. మీరు సోఫాలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏంటి లూజ్ లాగా మాట్లాడుతున్నది? లూజేనండి, తలుపు కాస్త లూజు, టైట్ చేస్తే సరిపోతుంది. ముసలి చాలా ఓల్డ్, కానీ చెవు బోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. మేడం మీద పోర్షన్ ఖాళీ అన్నారు, కింద చూపిస్తున్నారేంటి? లేదు లేదు, మా ఇల్లు కింద పైన ఒకేలా ఉంటుంది. అవును. పైన చూస్తే కింద చూసినట్టు ఉంటుంది, అవునవును. కింద చూస్తే పైన చూసినట్టు ఉంటుంది. ఇది హాలు, ఆ. అది స్టోర్ రూము, సామాన్లన్నీ పెట్టుకోవచ్చు. ఇది దేవుడి రూము, పూజ చేసుకోవడానికి. కుటుంబం అంతా లూజ్ లాగా ఉంది. అది కిచెన్, ఆ. వంట చేసుకోవచ్చు, తినొచ్చు, రుబ్బొచ్చు, ఉడకబెట్టొచ్చు, వేపుకోవచ్చు. అదరగొట్టావు. అది బెడ్రూమ్. పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఊరు పెట్టచ్చు. ఆ, కరెక్ట్ గా చెప్పారు. లోపలికి వెళ్ళి చూడండి. లోపలికెళ్ళండి. వద్దు, పర్వాలేదు. వెళ్ళి చూడండి. ఏం చేస్తున్నారు? ఏయ్, అరే, అందరూ రండి, రండి. దొంగల్ని పట్టుకున్నాం, దొంగల్ని దొంగల్ని పట్టుకున్నాం. ఇది దొంగలా? ఇప్పుడు కృష్ణ ఏయ్, భగవాన్ మనం ఎవరో ఉన్నాడు. చెప్పవయ్యా? ఇప్పుడు సార్, బాలకృష్ణలా ఉన్నాడు. ఇంతవరకు మనం ఎంతమంది లోపల దోసింటో 2 లూజులు మనం లోపల దోశారు. ఆగండి ఆగండి, పోలీసులకు ఫోన్ చేశారటే? చేసాం. మా అమ్మగారు నిజమైన పోలీసులు మేమేనండి. అలానే కదా పోయిన వారం వచ్చినప్పుడు చెప్పారు. ఆంటీ, మేము చెప్పింది కాస్త వినండి. ఏంటో వినేది? ఏమైందయ్యా? కారపొడి మొహన్ పెట్టారు సార్. కారపొడి? ఎందుకు సార్ నవ్వుతున్నారు? పోలీసులు వచ్చారు. ఏమైందమ్మా, ఎక్కడున్నారు? ఇదిగో లోపల ఉన్నారండి. చూస్తే తెరవండి, దున్నపోతులా ఉన్నారు. మీ గన్ను రెడీగా పెట్టుకోండి. ఏం సార్, తుపాకులు పేల్తాయా? ఉండండి ఉండండి, మీ పని పట్టడానికి వచ్చారు. సార్ ఏంటి సార్ ఇది? ఏమ్మా, ఈయన దొంగ అంటున్నారు? ఈయన డిప్యూటీ కమిషనర్. డిప్యూటీ కమిషనరా? అయ్యో, తప్పు జరిపింది, అపచారం ఏదో తెలియక చేశారు. క్షమించండి బాబు. అది పోయిన వారం సత్యనారాయణపురంలో ఇలాంటి సంఘటనే జరిగింది. అందుకే మా మనవరాలు తప్పుగా అనుకుంది బాబు. సారీ. ఎక్స్క్యూజ్ మీ, 2 ఇడ్లీ ఉంటామండి, కారపొడి నలుచుకుంటూ తింటారు. రండి సార్.